హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఈరోజు మన ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి మన తెలంగాణ పాలిటిక్స్లో ఒక సూపర్ సెన్సేషనల్ అనమాట. అదేంటంటే ఒక ఫార్మర్ క్రికెటర్ మన తెలంగాణ క్యాబినెట్లోకి మినిస్టర్ లెక్క రాబోతున్నారు. ఆయనే హజారుద్దీన్ గారు. ఆయన 1990 నుంచి 1999 వరకు ఇండియన్ టీమ్ కెప్టెన్ లెక్క చేసిండనమాట. దాని తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచిండు. దాని తర్వాత 2014లో తెలంగాణకి షిఫ్ట్ అయ్యి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా వర్క్ చేసిండు. 2023లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మాగంటి గోపీనాథ్ గారి మీద స్వల్ప ఓట్ల మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ లో కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇద్దామని ప్లాన్ చేస్తుండు. దానికి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్ గా ఒక మినిస్ట్రీ అలాట్మెంట్ చేసింది. అక్టోబర్ 31 హైదరాబాద్ రాజ్ భవన్ లో హజారుద్దీన్ గారు మినిస్టర్ లేక ప్రమాణ స్వీకారం చేస్తుండు. ఆయనకి స్పోర్ట్స్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి బయట టాక్ ఉందన్నమాట. ఇది జస్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసమే కాకుండా ఒక పొలిటికల్ స్ట్రాటజీ డిస్కషన్ లెక్క నడుస్తుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.